అందుకని కేవలం ఇదొక్కటే కాదు, ఎందుకంటే యువతకు ఆకర్షించే సమస్య. చర్చల కోసం అయితే మాత్రం ఇంత పెద్ద వేవ్ రాదు కదా. సో చర్చలే జరగాలంటే చాలా యూనియన్లు ఉన్నాయి, విద్యార్థి యూనియన్లు దేశంలో చాలా మంది డిమాండ్లు చేయొచ్చు. బట్ ఒక ఉద్యమం లాంటి రూపం వచ్చినప్పుడు రాజీనామా డిమాండ్ చేసేటువంటి వెయిట్ వేరే ఉంటుంది, చర్చలు చేయాలన్నటువంటి వెయిట్ వేరే ఉంటుంది. సో ఆ లెక్కను చూసుకుంటే వ్యూహం ప్రకారం రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్కి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా. ఉంటది ఎందుకంటే ఇప్పుడు అన్ని అంశాలలో బాగా తీవ్రత ఏది ఉంటది, ఏదైతే క్యాన్సర్ మూలాలు వెతుకుదామా, క్యాన్సర్ నే మన పుండును మనం పరిష్కరించాం, క్యాన్సర్ పుండు మానదు అంటున్నాడు. క్యాన్సర్ మూలాలు ఎతకపోతే క్యాన్సర్ పుండు మానదు. ఇప్పుడు సమాజంలో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉన్నది, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోయింది, న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది చూస్తున్నాం కదా. వీటికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే బేసిక్స్ మాట్లాడతలేరని నా మొదటి ఇట్లా డీటెయిల్ గా ఎవరు మాట్లాడరు. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ వ్యతిరేకం, బీజేపీకి అనుకూలం రెండే ఇద్దరే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీని వ్యతిరేకించేవారు ఒక వర్గం అయితే, పూర్తిగా సమర్థించేవారు నాది అట్లా కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆనాటించి నేను అన్నాను, ఇందులో విదేశీ హస్తాలు వెతకాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఉపయోగించుకుంటాయి, కందికట్టల మటను ఉపయోగించుకుంటాయి. దానివల్ల లాభపడేది ఎవరు? ఒక రకంగా లోక్పాల్ బిల్లు గురించి అన్నా హజారే గారు ప్రయత్నం చేసినప్పుడు లాభపడ్డది ఎవరు? రాజకీయ పార్టీ లాభపడ్డది అన్నా హజారే కదా, మన కేజ్రీవాల్ కాదా? అన్నా హజారే ఆనాడు, నేను బేసిక్స్ మాట్లాడినా దాన్ని ఉపయోగించుకొని తప్పు చేస్తున్నాడు కేజ్రీవాల్ అని ఆనాడే అన్నాడు కదా. ఇవాళ అదే అంటున్నాడు హజారే గారు అన్నట్టే అంటున్నాడు. ఒకనాడు జనతా పార్టీ పుట్టక ముందు పూర్ణ స్వరాజ్ కోసం పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ ఆశయాలు ఏంటి, ఆ తర్వాత జరిగింది చూస్తున్నాం కదా మనం. అందుకని ఉద్యమం తప్పుదారి పట్టకుండా ఉండాలంటే కొంచెం నాలాంటి వాడు మాట్లాడాలంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఇవాళ న్యాయ సంస్కరణ రెండు అంశాలు, లోక్పాల్ బిల్లు కోసం జరిగినటువంటి ఉద్యమం కానీ, దాని తర్వాత పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు జయప్రకాష్ నారాయణ సంబంధించినటువంటి జనతా పార్టీ కూడా సో ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది. ఈవెన్ ఆమ్ ఆద్మీ ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది, బీఎస్పీ ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది, జేఎంఎం కూడా ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది. సో అట్లాంటి ఉద్యమ రూపంలోకే మళ్ళీ సీజేపీ వెళ్తుంది అనుకోవచ్చా? సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అధికారిక ప్రకటనలు కానీ, జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, లేదంటే ఇస్తున్నటువంటి పదవులు కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎఫెక్టే కనిపిస్తోంది. సో అదే దారిలో ఒక పొలిటికల్ పార్టీ ఆవిర్భవించబోతుంది అనుకోవచ్చా పాత పార్టీలాగా? దాన్ని ఆహ్వానించాలంటున్నాను అంతవరకు. కానీ అది పక్కదారి పట్టకుండా ఉండాలంటే బేసిక్స్ మాట్లాడితే కరెక్ట్ అంట. ఉదాహరణకు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యసభ మెంబర్లకు ఒప్పుకోవద్దని, అది అది ఉపరితల అంశం అంటున్నాను. అసలు న్యాయమూర్తుల నియామకం గురించి వాళ్ళకి అవగాహన ఉందా అని నేను అడుగుతున్నాను. న్యాయమూర్తుల నియామకం గురించి గతంలో ఇదే బీజేపీ పార్టీ చట్టం చేసింది, ఏమనంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వేయాలన్నది. కానీ దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు జడ్జీలు కదా, వీళ్ళు మమ్మల్ని మేమే నియమించుకుంటాం అంటున్నారు కదా, తప్పు కదా? అసలు కోర్టులో అవినీతి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఏమంటే అంటే కేవలం రాజ్యసభ సభ్యత్వం తీసుకోకపోవడం అని తీయడం అనేది ఇవాళ కొత్తది కాదు. అన్ని అదే చేసింది. శేషన్ను ఎన్నికలు నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం రంజన్ గొగోయ్ తీసుకున్నప్పుడు నేను విమర్శించినప్పుడు, అందుకని ఉపరితల అంశం అన్న మాట్లాడుతున్నారు. రెండోది రాజకీయాల అవినీతి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే రాజకీయ సంస్కరణల గురించి మాట్లాడుతున్నారా? అన్ని ఉపరితల అంశాలు, చెప్పే 4 అంశాలు ఉపరితల అంశాలు మాట్లాడుతున్నారు. దానివల్ల ప్రవేశం వస్తుంది, ఇంకా ఆలోచన ఉండదు అంటున్నాను. నేను పూర్తిగా దీన్ని సమర్థిస్తున్నాను. ఇవాళ ఇంతమంది యువత తిరగబడ్డానికి ప్రధాన కారణమైన ఆ మంచి చెడు తప్పుగాన్నా ఒప్పుగాన్నా సూర్యకాంత్ అనడం వల్ల ఇది వచ్చింది, మంచిది. అభిజిత్ మీద ఇప్పటిదాకా ఒక విమర్శ ఉంటే అది దాన్ని దాటి వచ్చిండు. ఆయన అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏం తెలుసు, మంచిగా సేఫ్ సైడ్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు, జీతం ఉంది, మధ్య ఉంది, అక్కడ చేసుకుంటున్నాడు. అది విడిచిపెట్టి వచ్చాడు, రాజీనామా చేసి ఇప్పుడు వచ్చారు. ఒక సాహసం అంటున్నాడు. జనరల్ గా శ్రీకాంత్ అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటాడు కూడా ఇవాళ బయటకు వచ్చి ఇండియాకి రావడానికి జంకుతున్నాడు. అంటే తల్లిదండ్రులను చూడడానికి వస్తారు, రావడానికి కూడా ట్రంప్ ఏం చేస్తున్నాడు భయపడి జంకుతున్నాడు. మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చిండు. కానీ ఏమైందంటే ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటామంటారు. ఇప్పుడు అభిజిత్ నుంచి వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నారు. అట్లాగే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ మూలాల నుంచి వచ్చినట్టు, ఆమ్ ఆద్మీలో పనిచేసింది గతంలో, ఇవన్నీ చూసినాం కదా మనం. అందుకని ఉపరితల అంశాలు విడిచిపెట్టి మెల్లమెల్లగా మూలాలకు వెళ్తే మంచిది. నిజంగా చెప్పాలంటే ఇది ఓఎస్ఎం ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో పొరపాటు జరిగినాయి. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోయింది. దాంతో చనిపోతున్నారు కూడా. నిన్న చూసాను, నేను మళ్ళీ ఒకసారి పరీక్ష రాయలేను నా నాని బంగ్లాదేశ్ చనిపోయిన మా అమ్మాయిని చూసినాం కదా, 15 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. నిన్న ఆమె పిల్లల మన తల్లిదండ్రుల గదికి తలుపు పెట్టేసి 4వ అంతస్తుని దూకింది, చూసింది కదా మనం. అందుకని ఏమంటా అంటే ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దు, ఎవరైనా దాన్ని సమర్థిస్తాడు. దానికి ఇది ఒక వేదిక అయింది. కానీ రాజీనామా డిమాండ్ అనేది కరెక్ట్ కాదు. ఈ వేదిక ఏం చేయాలంటే